జగిత్యాల పట్టణంలో పలు వార్డు సభలలో గందరగోళం నెలకొంది. వార్డులో ఉన్న స్థానికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు ఏర్పాటు చేయటమేంటని స్థానికులు అధికారులను నిలదీశారు. స్థానికులకు తెలపకుండా రాత్రికి రాత్రి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు తెలపడంపై ఆందోళన చేపట్టారు. ఒకళ్ళకి ఫోన్ చేసి మీరు న్యూకపల్లి రావాలి, మీరు రాకపోతే మీ ఇల్లు పోతుంది అని చెప్పి మాట్లాడతారట. ఆమె నిజామాబాద్లో ఉన్నది, రాకపోతే తీసేస్తావా? ఎన్ని రోజుల ముందు చెప్పినావు? నువ్వు ఎన్ని రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చినావు? రాత్రి రాసి దొంగసాటిన వార్డు సభలు డిసైడ్ చేసి ఇంత పొద్దున వచ్చి 10 గంటల దాకా నువ్వు లిస్టు పెట్టకపోతే ఎవరికి తెలుస్తుంది అంటున్నా. అశోక్ అనే వార్డు ఆఫీసరు ఒకళ్ళ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అసాధారణ దృశ్యం కనిపించింది. కార్యాలయానికి తాళాలు వేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితా విడుదలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తమ సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు తలుపులు మూసి ఉండటంతో నిరాశతో తిరుగు ప్రయాణమయ్యారు. అధికారులు ఎక్కడా, ప్రజలెక్కడా అనే ప్రశ్నలతో మున్సిపల్ పరిసరాలు వేడెక్కాయి. అలా ఇంకా 250 ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న చేస్తే డైలీ పోయి రాకేష్ ఒక గ్రౌండ్ పెట్టకండి. వాడు వార్డు ఆఫీసర్ వాడు న్యూకపల్లికి రావాలి అని చెప్తారట.